హలో అండి. మరొక నెక్ డిజైన్‌తో అయితే వచ్చేసాను. పైనొచ్చేసి పావుతక్కువ 2 ఇంచీలు తీసుకోండి. డీప్ 6 ½ అండ్ హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఇంకొక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయండి. అండ్ కింద విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకోండి. ఓకేనండి. తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా బాక్స్ అయితే కొట్టేసేయండి. అండ్ హాఫ్ ఇంచ్ మళ్ళీ ఇలా అయితే మార్కింగ్ చేయండి. ఫస్ట్ నేను 2 ½ చేశాను. కానీ ఇది మన కట్ వర్క్‌ది పెట్టేసరికి ఏది పెట్టినా కూడా సెట్ అవ్వట్లేదు. రూ. 2 కాయిన్ పెట్టాను సరిగ్గా సెట్ అవ్వలేదు. ఇదిగోండి తగ్గిపోతుంది. లేకపోతే పెరిగిపోతుంది. అందుకని మళ్ళీ నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి 3 ఇంచ్ పెట్టాననమాట. అంటే ఫైనల్‌గా ఈ బ్రాడ్‌ని పెట్టేసి ఓన్లీ 4 కట్స్ వచ్చేటట్టుగా అంటే ఈ ఫోల్డింగ్ మీద 2 కట్స్ వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసేసాను. అండ్ క్రాస్‌గా నేను ఎలా అయితే మార్కింగ్ చేసానో అలాగే మార్కింగ్ చేయండి. మనకి షోల్డర్ డ్రాపింగ్ లేకుండా ఉండడం కోసమని నేను అలా క్రాస్‌గా మార్కింగ్ చేశాను. ఓకేనండి. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. కటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని లైనింగ్ క్లాత్‌కి మొత్తం షైనింగ్ వచ్చేది లైనింగ్ మీద పెట్టేసి మొత్తం జాయింట్ అయితే చేసేసండి. ఆల్రెడీ నేను మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసేసానండి లైనింగ్‌కి. జాయిన్ చేసిన తర్వాత ఇలా మిడిల్‌లోకి అయితే కటింగ్ చేసేసేయండి. కటింగ్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు బకరాన్ని అంటించాం కదండీ! దాన్ని కూడా సెంటర్‌లోకి అయితే కటింగ్ పెట్టేసి రెండిటికి సెంటర్‌లో పెట్టేసి పిన్‌ని నేను ఏ విధంగా అయితే పెట్టానో అదే విధంగా పిన్ పెట్టేసి ఏ షేప్‌లో అయితే కట్ చేసుకున్నామో అదే షేప్‌లో స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ అయితే వేసేసేయండి. డబుల్ స్టిచ్ అనేది వేయాలండి. ఒక సింగిల్ స్టిచ్ అయిపోయిన తర్వాత డబుల్ స్టిచ్. డబుల్ స్టిచ్ ఎందుకు వేయాలి అంటే మనం ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయండి. కరెక్ట్‌గా ఒక దగ్గర సరిగ్గా రాకపోవడం. అలాంటివి ఉన్నప్పుడు మనం డబుల్ స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే దాన్ని కవర్ చేస్తూ రౌండ్‌గా వస్తుందా లేదా చూస్తూ వేయాలి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో అదే విధంగా చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ వేసేసేయండి. ఓకేనండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఆల్రెడీ ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ చూడకపోతే ఒకసారి విజిట్ చేసి ఒకసారి చూసేసేయండి. ఓకేనండి. అండ్ నేను చెప్పే విధానం అండ్ నేను స్టిచ్ చేసే ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. ఓకేనండి. అండ్ కటింగ్స్ అయితే ఇవ్వండి. ఆ కట్ వర్క్ పెట్టిన దగ్గర కటింగ్స్ ఇచ్చేసి రివర్స్ అయితే తిప్పేసేయండి. ఏదైనా ఒక సూదిగా ఉన్నది తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో లోపలికి పెట్టేసి ఆ రౌండ్‌ని జస్ట్ అలా అలా కదుపుతుంటే మనకు రౌండ్ అనేది వచ్చేస్తదండి. ఓకేనా? అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసి పైన ఎడ్జ్ కుట్టు అయితే వేసుకొని వచ్చేసేయండి. ఆ పైన వేసుకొని వచ్చేటప్పుడు కూడా ఏదైనా రౌండ్‌గా అంటే కట్ వర్క్ అనేది రౌండ్‌గా రాకపోతే మరికొక్కసారి మళ్ళీ ఏదైనా సూదిగా ఉన్నది తీసేసుకొని దాంట్లో పెట్టేసి నీట్‌గా ఇలా రౌండ్‌గా వచ్చిందో లేదో చూసుకుంటూ అయితే వేయండి. ఓకేనండి. పైన ఎడ్జ్ కుట్టు అనేది చూసుకోండి. కట్ వర్క్ తిరగలేని దగ్గర ఒకసారి చిన్న దారపోగు లాంటిది ఏదైనా మీదన అడ్డినట్టు అనిపిస్తే చిన్నది కటింగ్ చేసేసేయండి. ఓకేనా? అంతేనండి అయిపోయింది. థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.